హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. దొండకాయలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా. ఈరోజు స్పెషల్గా చేసుకుందాం దొండకాయ మసాలా కర్రీ. ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను దొండకాయలు తీసుకున్నాను. దొండకాయలు ఇలా కట్ చేసుకోవాలండి, చూపించే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసిన దొండకాయలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి ఈ కర్రీ. దొండకాయలు ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ ఇలాంటి కర్రీ చేయమని చెప్తారు. దొండకాయలు మెత్తబడినాయండి, మూత పెట్టి ఉడికించుకోవాలి కొంచెం సాల్ట్ వేసి. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఇక చిన్న ఆనియన్ కట్ చేసి వేసానండి. ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయినాక మళ్ళీ గ్రేవీ కోసం 2 ఆనియన్స్ గ్రైండ్ చేశానండి. ఆ ఆనియన్ పేస్ట్ వేస్తున్నాను. గ్రైండ్ చేసేటప్పుడు నేను కొత్తిమీర కూడా వేసాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేయాలి. దీనిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు వేసుకున్నాను. అలాగే 2 టొమాటోస్ గ్రైండ్ చేశాను, అది వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టమాటోస్ కూడా మంచిగా ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ తొందరగా ఉడుకుతానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. దొండకాయ కదా అని పక్కన పెడతామండి. దొండకాయలో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి. ఇంతకుముందు దొండకాయ చట్నీ కూడా చేశానండి, ఒకసారి అది కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీనిలో పల్లీలు ఇంకా నువ్వులు ఫ్రై చేసి గ్రైండ్ చేశానండి, అది వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు, కారం కూడా వేసుకోవాలి. ఇంకా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. చాలా టేస్టీగా ప్రిపేర్ అయిపోతుందండి ఈ గ్రేవీ. వాటర్ మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. మీరు చింతపండు జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ నేను లెమన్ జ్యూస్ యాడ్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గ్రేవీ. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి దొండకాయ కర్రీ. రెగ్యులర్గా కాకుండా ఇలా మసాలా వేసి దొండకాయ కర్రీ చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ గ్రేవీ కొంచెం ఉడికినాక దొండకాయలు ఫ్రై చేసాం కదా, అవి వేసుకోవాలి. ఇప్పుడు ఈ దొండకాయలు కొంచెం ఉడికే వరకు గ్రేవీలో ఉడికించుకోవాలి. ఇది కొంచెం చూడండి, బాగుంది కదా కర్రీ. రెడీ అయిపోయిందండి కర్రీ. చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఇక్కడ మీరు కావాలంటే క్రీమ్ కూడా వేసుకోవచ్చు. నేను చింతపండు వేయలేదు కాబట్టి కొంచెం లెమన్ జ్యూస్ వేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేశాక. చూడండి, చాలా టేస్టీగా ప్రిపేర్ అయిపోతుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వంటలు మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.